హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. సో, ఈరోజు వీడియో ఏంటంటే, జ్యూసర్ లేని వాళ్ళు ఇట్లా నేను ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తున్నానండి. దానిమ్మ జ్యూసు మామూలుగా ఎక్కువ పండ్లున్నప్పుడు తినడానికి ఇష్టపడని వాళ్ళు ఇట్లా జ్యూస్ చేసుకొని, ఒకవేళ పులుపులాగా ఉంటే ఇట్లా కొద్దిగా చక్కెర యాడ్ చేసుకొని తాగొచ్చు మంచిగా హెల్తీగా. అంటే ప్రాసెస్ కూడా ఎక్కువ ఉండదు. మంచిగా ఈజీగా మనకి అందుతది కదా! అట్లా అనమాట. ఇట్లా మామూలుగా ఇత్తనాలు తినాలంటే తినలేరు కదా ఎక్కువ. తినలేని వాళ్ళ కోసం ఇట్లా చేసుకోండి మంచిగా. అయితే నేనేం చేసినా అంటే కింద ఒక బౌల్ పెట్టేసి, ఒక జాలి మనం టీ వడపోసేది ఉంటుంది కదా! అది పెట్టేసి, ఇంకా నేను కొన్ని కొన్ని విత్తనాలు తీసుకొని ఇట్లా మంచిగా ప్రెస్ చేసిన అనమాట. ఓన్లీ మంచిగా రసం అంతా కిందికి దిగుతుంది. విత్తనాలు ఒక్కటి ఇట్లా ఉంటాయి అన్నమాట. అయితే నా దగ్గర జ్యూసర్ లేదు, పండ్లు కూడా ఎక్కువ ఉన్నాయి మంచిగా. ఇంకా వేస్ట్గా ఎందుకు అవుతున్నాయి అబ్బా అని ఏదో ఒక లాగా చేయాలని చెప్పేసి నాకు ఇట్లా సడన్గా ఐడియా వస్తే నేను ఇట్లా చేస్తున్నాను అనమాట. సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. మంచి ఇంక ఈ విధంగా బాగా మొత్తం ఇట్లా విత్తనాలు వచ్చే వరకు ఇట్లా ఒత్తి తీసేయాలి కొన్ని కొన్ని. అంటే ఇంకా కొన్ని కొన్ని వేయాలి. ఒకవేళ పెద్ద జాలు అయితే ఇట్లా ఎక్కువ వేసి ఒత్తితే మంచిగా వస్తుంది అనమాట, తొందరగా అవుతుంది ఇంకా. సో ఈ విధంగా చేసిన ఫ్రెండ్స్, మీకు ఎట్లా ఉంది, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? మరి మీరు కూడా ఇట్లా ట్రై చేసి తాగండి అనమాట. జ్యూసర్ లేని వాళ్ళు. జ్యూసర్కి కొద్దిగా కాస్ట్ ఉంటుంది కదా, అంటే తెచ్చుకోవచ్చులే, కానీ అప్పటిదప్పుడు ఒకవేళ మనకు లేనప్పుడు ఇట్లా చేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? 2 దానిమ్మ పండ్లకి ఒక చిన్న గ్లాస్ అంతా జ్యూస్ వచ్చిందనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి. థ్యాంక్ యూ.